రాని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఏమి చెయ్యాలో అర్థం కాని కొన్ని పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్న సమయాల్లో ప్రభు మన మనసును చూస్తాడు, మన కనులను చూస్తాడు. ఈ పరిస్థితిలో మన కనులు ఎవరిని చూస్తున్నాయి? ఈ పరిస్థితిలో ఆ గుప్పెడంత గుండె ఎవరి మీద ఆనుకుంటుంది, ఎవరిని ఆశ్రయిస్తుంది, ఎవరి కోసం ఆ హృదయం ఇలాంటి పరిస్థితుల్లో తపన పడుతుందనేది అది చూస్తాడు. ఆయన తొంగి చూస్తున్న సమయంలో నీ కన్నులు గనక ఆయన వైపు ఉండి, నీ మనస్సులో గనక ఆయనకు తప్ప వేరే వ్యక్తికి చోటు లేకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఏతామైనా సరే, ఎరుకో అయినా సరే, ఎర్ర సముద్రమైనా సరే, అక్కడికి మేఘ వాహనుడై నా ప్రభు అక్కడికి వస్తాడు. నీ కొరకు నువ్వు నిరీక్షిస్తున్న నీ విశ్వాసము కొరకు నా ప్రభు ఆ ఏతాములోనికి వచ్చునుగాక. నమ్మేవారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చేయండి. హల్లెలూయా.